హాయ్ అండి. ఇది క్లాస్ 1లో సెకండ్ భాగం అనమాట. రెండవ భాగం. మొదటి భాగం ఎలా తీసుకోవాలి, అసలు ఆది బ్లౌజ్ నుండి ఎలా తీసుకోవాలి అనేది చెప్పాము. వివరంగా చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పుడే మనం అసలు కత్తెర పట్టుకుని, ఇప్పుడే టేప్ పట్టుకున్న వాళ్ళకి కూడా అర్థం అవ్వాలనేదే నా మెయిన్ ఉద్దేశం అండి. ఇ ఇలా క్లాత్‌ని కోరా సైడ్‌లేమో మనకు ఆపోజిటు, జాయింట్ సైడేమో మన వైపు ఉండాలి. అంటే ఇది నడుం భాగానికి వస్తదనమాట. ముందుగా మనం పొడవుని, ఇంకా లూజ్‌ని ఇక్కడ మెజర్‌మెంట్ చేసుకుందాం. ప్రతి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు డైరీలో రాసుకోండండి. ఆ డైరీ అనే కాదు, ఒక బుక్‌లో రాసుకోండి సరిపోతది. మనకి 14.5 అనేది నడుము పొడవు. దానికి ఖర్చుల్ని ఇక్కడ కలుపుకుంటున్నాం అనమాట. అది ఎందుకోసం? పావు ఇంచ్ వచ్చేసి నడుము పట్టీ వేస్తాం కదా! అందుకు. ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి షోల్డర్ మీద జాయిన్ చేస్తాం. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ జాయిన్ చేస్తాం కాబట్టి అందుకోసం. ఇప్పుడు ముందుగా మొత్తంగా కలిపేస్తే 14, 30. 14.5, 30 కలిపితే 15. 14.5, 30 కలిపితే 15.5 అనేది వచ్చిందండి నాకు. అంటే 14, 30 అనేది అసలు పొడవు. 15.5 అనేది మనం ఖర్చులతో కలుపుకొని. ఇప్పుడు నడుంకి లూజు. నడుం లూజు 32 అని చూసాం కదా! మనం ముందు వీడియోలో. ఆ 32కి 12 అనేది కలుపుకోవాలండి. ఇలా డైరీ మెయింటైన్ చేయండి, మీకు ఈజీ అవుతది. 12 ఎందుకు కలుపుకోవాలి అంటే, బ్యాక్ పార్ట్‌లో హాఫ్ ఇంచ్ తోటి 2 డాట్లు వేస్తాం. హాఫ్ ఇంచ్, 1 ఇంచ్ కదా! అంటే 2 ఇంచులు బ్యాక్ పార్ట్‌కెళ్తది. ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసి 1, 1.25 అంటే చెస్ట్ ఆది బ్లౌజ్‌ని బట్టి, చెస్ట్ లూజ్‌ని బట్టి ఉంటది. ఆ డాట్స్ వేస్తాం. ఆ తర్వాత సైడ్ అమ్మట ఖర్చుల కోసం. మీరు బ్లౌజ్ అంతా కటింగు స్టార్టింగ్ నుండి చూసి, స్టిచ్చింగ్ అంతా అయిపోయాక వేసుకున్నాక కూడా చూపిస్తాను. కుట్టిన తర్వాత కూడా చూపిస్తాను. మీకు అర్థమవుతది. ఇదొచ్చేసి 11 అనేది నడుం లూజ్ అనమాట. మీకు అర్థమైంది కదండీ! 32కి 12 ఇంచులు కలుపుకున్నాము. ఆ 12 ఇంచులు కలిపితే మొత్తం 44 వచ్చింది. ఆ 44ని 4 భాగాలు చేస్తే 11 వచ్చింది. ఈ 11 నడుం లూజ్‌గా ఇక్కడ మార్కింగ్ చేశామనమాట. ఈ ఎల్ స్కేల్‌తో ఒక బాక్స్ లాగా కొట్టేస్తున్నానండి. బాక్స్ ఏం అక్కర్లేదు. కానీ కొత్తగా ఇదంతా చిన్న చిన్న డిజైన్స్‌గా ఉంది కదా! వైట్ డిజైన్‌గా ప్లెయిన్ క్లాత్ పెట్టాల్సింది నేను. ఈ క్లాత్ తీసుకున్నాను. ఇది క్లాత్ బాగుంది, కాటన్ క్లాత్ అని. ఈ బాక్స్‌లో ఇప్పుడు నెక్కు, నడుము నడుము ఇదంతా ఒక 1 బై 1గా చూద్దాం. ఆది బ్లౌజ్ తీసుకొని నడుము హైట్ అంటే వెనకాల డీప్ ఎంతవరకు ఉంది అని. మామూలుగా మేమైతే గనక బాడీ మెజర్‌మెంట్స్ తీసుకునేవాళ్ళం అండి. ఇప్పుడు బ్లౌజ్ తోటి అంటే అందరూ కూడా బాడీ మెజర్‌మెంట్స్ ఇవ్వటానికి ఇష్టపడరు కాబట్టి ఎవరైనా ఆల్మోస్ట్ ఇట్లాగే ఆది బ్లౌజే ఇస్తారు. ఆది బ్లౌజ్‌తోనే చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ ఇట్లాగే ఇస్తారు కాబట్టి. పైన హాఫ్ ఇంచ్ అనేది మనం జాయిన్ చేస్తాం కదా! అట్లాగే కింద పావించ్ అనేది జాయిన్ చేస్తాం కదా! ఇది కుట్టేటప్పుడు అర్థమైపోద్ది. మీకు తెలియటం కోసమే ఒకసారి మార్కింగ్ చేస్తున్నాననమాట. ఈ పావించి నడుము పట్టి, పైన ఈ హాఫ్ ఇంచ్ షోల్డర్ దగ్గర జాయింట్. అది పోతే రిమైనింగ్ ఉన్నది మన బ్లౌజు అసలు కొలతన్నమాట. ఇప్పుడు నెక్ డీపు. షోల్డర్ మీద పట్టుకొని అటు పక్కన ఇటు పక్కన సమానంగా ఉండేలాగా చూసుకొని, ఈ జాయింట్ దగ్గర ఎక్కడ వరకు అయితే ఉందో మనం పైన ఖర్చు, కింద ఖర్చు వదిలేసేస్తే మనకి ఈజీగా తెలిసిపోతుందనమాట. మీరు మామూలు వైపు తీసుకోండి, లేదంటే ఇట్లా తిరగేసి తీసుకోండి. నడుం హైట్ అనేది తగ్గకుండా చూసుకోవాలండి. వాళ్ళు ఏంటంటే ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యేది, ఈ పట్టీ కింద పావించి వదిలామా, ఆ పావించిని మర్చిపోయినట్లయితే డీపు పెరిగిపోద్దనమాట. మనం స్టార్టింగ్ దగ్గర నుంచి వదిలేసుకోకూడదు. ఇక్కడ ఎంతవరకు వచ్చిందో ఒక మార్కింగ్ చేసుకొని, మనం చేతి పని చేస్తాం కదా! చేతి పని చేయటానికి ఒక పావించి మరి పట్టీ వేసి లోపల ఫోల్డ్ చేస్తాం కాబట్టి, అది కూడా ఇక్కడ కలుపుకోవాలనమాట. ఇలాగ. ఇది ఇక్కడి వరకు అనేది నడుము డీపు. ఇప్పుడు మెడ ఎంత తీసుకోవాలి? 2, 2.5, 3, పావు తక్కువ 3 అనేది ఇప్పుడు తెలుస్తదనమాట. ఎప్పుడైతే డౌట్ అనేది మనకి రైజ్ అయిందో అప్పుడే దానికి సొల్యూషన్ కనుక్కుంటామండి. మనకు డౌట్ రావటంలో తప్పు లేదు. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. లేదంటే ఇవాళ గురువారం కాబట్టి ఈ గురువారం నుండి మళ్ళీ గురువారం వరకు జాకెట్ అనేది ఫినిష్ అయిపోవాలి. అయిపోంగానే నేను లైవ్ చేస్తాను. ఆ లైవ్‌లో కూడా మీరొచ్చి జాయిన్ అవ్వచ్చు. అది బుధవారమే నేను మీతో షేర్ చేస్తాను షార్ట్ వీడియో ద్వారా. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకున్నాం కదా! నడుము ఎక్కడి వరకైతే ముందుగానే కొలుసుకున్నామో అక్కడ వరకు ఇట్లాగే
బ్లౌజ్ని ఆది బ్లౌజ్ని పెట్టుకొని ఈ నెక్ ఎంతవరకు తీశారు అనేది ఇప్పుడు బీస్ ముక్క కోసం వెతుక్కుంటున్నానండి. మీరు పక్కన పెట్టుకోండి. నేను అటు ఇటు ఎప్పుడూ ఇంతే నేర్చుకునేప్పటి నుండి ఇప్పటి వరకు కూడా. ఇదిగోండి ఇట్లా మెడ ఉంది కదా, మెడ దగ్గర ఇప్పుడు ఉన్నది ఒరిజినల్. అయితే కుట్టడానికి ముందు ఒక పావించి అంటే మెడకి పట్టీ వేస్తాం కదా, మెడ పట్టీ వేయటానికి పావించి వదులుతాం కదా, ఆ ఖర్చును కూడా మనం కలుపుకొని అప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. లేదంటే నెక్ ఎలా తీశారు అంటే ఇగోండి ఈ ఎల్ స్కేల్ పెట్టుకున్నామంటే కరెక్ట్గా తెలుసుద్దనమాట. అంటే ఎంత డీప్ ఎంత తీసుకున్నారు అనేది. ఆది బ్లౌజ్ ఒక్కొక్కరికి కొంచెం కన్‌ఫ్యూజ్ ఉంటది, కంగారు ఉంటది కదా! ఇది 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా చూస్తున్నాను. మనం బ్లౌజు సైజు మారినప్పుడు చిన్న 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 మార్పులు కూడా ఉంటాయండి. మీరు మామూలుగా ఇది నార్మల్ బ్లౌజ్ అనమాట. బాగా పెద్ద బ్లౌజు కాదు, అట్లనే చిన్న బ్లౌజు కాదు. మీడియం అని చెప్పుకోవచ్చు. ఆ బ్లౌజ్ ఫస్టు ఒకసారి స్టార్ట్ చేయండి. మీకు ఎక్కడైతే డౌట్ వస్తుందో డౌట్‌ని మాత్రం కామెంట్ ద్వారా తెలియపరచండి. ఇదిగోండి ఇక్కడ ఇది ఇప్పుడు కొలిస్తే ఎంతొచ్చింది? 2:30. ఈ 2:30 అనేది బుక్‌లో మాత్రం మీరు నోట్ చేసుకోండి. అప్పుడు 1కి 2 ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం బ్లౌజ్‌ని స్టిచ్ చేస్తాం వారం రోజుల్లో. వారం రోజులు అనేది ఒక టార్గెట్ అండి అంతే. అంటే ఇవాళ కట్ చేసి ఇవాళ కుట్టేయాలి, ఇవాళే వేసేసుకోవాలనేది కాదండి. ఒక్కసారి మనం నేర్చుకున్నామంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. అందుకోసమేనండి ఈ వీడియో నేను మీతో షేర్ చేసేది. లేదంటే డిజైనర్ బ్లౌజులు కటింగ్‌లో అయిపోయి ఉన్నాయి. మీరు చూసే ఉండుంటారు కదా! అవైనా నేను వీడియోని అప్‌లోడ్ చేసుకోవచ్చు. కేవలం కొత్త వాళ్ళ కోసం ఈ వీడియో ఉపయోగపడాలని. ఇప్పుడు నెక్ తీసాం కదా! ఇప్పుడు షోల్డర్ అనేది కూడా సేమ్ మళ్ళీ ఇట్లానే మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టామో అక్కడ వరకు పెట్టుకొని, ఈ లోపలికి అంటే షోల్డర్‌కి హ్యాండు ఖర్చు ఉంటది కదా! ఆ ఖర్చు ఎక్కడి వరకు ఉంది ఇట్లా చేత్తో తడిమితే తెలుస్తుంది కాబట్టి ఒక్కసారి మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడికొచ్చింది కదా! ఇది అవునా కాదా? అంటే ఈ బ్లౌజ్ కట్ చేసి కుట్టింది నేనే కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఎక్కువ వచ్చిందా? తక్కువ వచ్చిందా? అనేది ఒక్కసారి చూస్తున్నాను. బ్లౌజు రౌండ్ పెట్టడం అనేది కొంచెం సరిగ్గా పెట్టినట్లేను. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. నేను ఈ చిన్న చిన్న విషయాలని కట్ చేసేయొచ్చండి. అలా కట్ చేస్తే మీకు అర్థం కాదు. కాబట్టి కంటిన్యూగా వీడియోని ఎక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది పెట్టట్లేదనమాట. ఇదిగోండి. ఇదిగోండి నెక్ కరెక్ట్‌గా ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి పెడితే మనకి షోల్డర్ అనేది పర్ఫెక్ట్‌గా తెలుసుద్దనమాట. మ్యాక్సిమం 32 సైజ్ వచ్చినప్పుడు 6 పెడితే సరిపోద్దండి షోల్డర్ అనేది. ఒక్కొక్కళ్ళు షోల్డర్ తగ్గించండి కొంచెం చిన్నగా కావాలి అని అంటారు చూడండి. అలాంటోళ్ళకి నెక్ పెంచుకోవాలన్నమాట. ఆ టిప్స్ అనేవి తర్వాత చెప్తానండి. ముందు మెయిన్‌గా బేసిక్ అనమాట. బేసిక్‌గా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ముందు అసలు బ్లౌజ్ కటింగ్ అనేది తెలిస్తే ఈజీ అవుద్ది కదా! ఇదిగోండి షోల్డర్. ఒక గీత రాంగ్ వచ్చినా కూడా షోల్డర్ అనేది పెద్దదైపోద్ది. భుజాలు జారిపోతాయండి. ఇప్పుడు షోల్డర్ ఎంతైతే ఉందో అంతవరకు ఇది ఒక మెయిన్‌గా ఆహ్, పెట్టేసుకోవచ్చు 6 అనేది. తర్వాత ఎంత తగ్గించుకోవాలనేది కూడా ఉంటది. అది ఫర్దర్‌గా చెప్తానండి. ఇప్పుడు చెప్తే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి ఇప్పుడు షోల్డర్ 6 వచ్చింది కదా! అదే 6 అనేది షోల్డర్ డౌన్‌గా మార్కింగ్ చేస్తున్నాననమాట. ఇక్కడ చంక రౌండ్ అనేది వస్తది. ఇక్కడ నెక్ రౌండ్ అనేది వస్తది. ఇప్పుడు అర్థమైంది కదండీ! ఇక్కడ ఈ రౌండ్ ఎలా తీసుకోవాలి? ఇప్పుడు మళ్ళీ ఆది బ్లౌజ్ తీసుకొని చెస్ట్ లూజ్ ఎంతుందనేది ఇక్కడ మార్కింగ్ చేద్దాం. చెస్ట్ లూజ్ తెలుసుకోవటం కోసం ఉక్స్ పట్టి ఉంటది కదా! ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి బాగా సాగదీయకూడదండి. జస్ట్ ఎట్లా ఉన్నది అలా ఇట్లా కొంచెం సరి చేసుకొని పట్టుకొని ఫస్ట్ ఉక్స్ నుండి ఇక్కడ చంక దగ్గర ఫస్ట్ కుట్టు ఉంది కదండీ! ఆ కుట్టు వరకు మనం ఒకసారి కొలుసుకొని చూద్దాం. నాకు ఈ బ్లౌజ్‌కొచ్చేసి 9:15గా ఉంది. ఇదిగోండి 9:15 ఉంది. ఆ 9:15 ఇక్కడ ఉందా లేదా? 9:15 దగ్గర ఒక మార్కింగ్ చేద్దాం ఇప్పుడు. ఇది మార్కింగ్ చేయటం. అంటే ఆది బ్లౌజ్‌కి 9:15 అనేది చెస్ట్ లూజ్ ఉంది కాబట్టి అదే దీనికి కూడా రావాలనేది చూస్తున్నా. ఇప్పుడు రౌండ్ చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ చెప్తాను నేను మీకు. మనం ఏమేమి తీసుకున్నామో బాడీ లూజ్ తీసుకున్నాము, నెక్ తీసుకున్నాము, షోల్డర్ డౌన్ తీసుకున్నాము. ఇప్పుడు రౌండ్ అనేది తీస్తున్నాం. ఈ ఆర్మ్ రౌండర్‌తో ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి. ఇదిగోండి ఇట్లా కింద లైను, పైన లైను కలిసేలాగా కాకపోతే కొత్త వాళ్ళైతే చేత్తో గీసుకున్నట్లయితే ఈ సెంటర్‌లో ఒక గీత గీసుకొని అక్కడి నుంచి గీస్తారు. కాకపోతే మనం మార్కింగ్ చేసిన కాడి నుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక గీత కొట్టుకొని ఈ 3 గీతలు ఈ బాక్స్ ఉంది కదా! ఈ బాక్స్‌లో ఈ ఆర్మ్ రౌండర్ కలిసేలాగా పెట్టి 3 గీతలు కలిసేలాగా
కింద పైన కలిసేలాగా ఈ ఆమ్ రౌండర్ పెట్టి ఒక రౌండ్ గీస్తున్నానండి. ఇదే కట్ చేయట్లేదు, చూడండి మీరు. ఇక్కడ జాయింట్ అవుతుంది. ఆ తర్వాత మనం కుట్టు ఎక్కడ వేస్తామో హ్యాండ్ కుట్టు, హ్యాండ్కి ఇంకో హ్యాండ్ ఈ బ్యాక్ సైడ్ పార్ట్కి హ్యాండ్ని కుడతాం కదా, ఒక 1/2 ఇంచు డిస్టెన్స్తో కుడతాం కదా, అదే ఇక్కడ మార్కింగ్ చేస్తుంది అనమాట. అది కుడితే మనకి చంక రౌండ్ అనేది సరిపోతుందా లేదా అనేది ఇప్పుడు చూస్తున్నాం. ఇది డబల్ చెకింగ్ అండి. ఈ డబల్ చెకింగ్ అనేది ప్రతి బ్లౌజ్కి, ప్రతి డ్రెస్కి చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా చేస్తే ఏంటంటే చంక డౌన్ దగ్గర పట్టేయకోకుండాను, బుడగల్లాగా రాకుండాను, ముడతలు రాకుండా ఉంటాయి. ఇది డబల్ చెకింగ్ అనేది ప్రతి బ్లౌజ్కి అవసరమే. మనం రెగ్యులర్గా కుట్టే బ్లౌజులకైతే అంత అక్కర్లేదు, అంటే అలవాటు అయిపోద్ది కాబట్టి. స్టార్టింగ్లో ఎవరైనా ఇలాగేనండి కట్ చేసి కుట్టేది. ఇప్పుడు మనకి మెజర్మెంట్స్ అన్నీ అయిపోయినాయి. ఇవి కట్ చేసేద్దాం. ఈ నెక్ అనేది మనం రౌండ్ తీయచ్చు, లేదంటే ఇంకేదైనా మోడల్ తీయచ్చు. కానీ ఇది ఫస్ట్ స్టార్టింగ్ బ్లౌజ్ కాబట్టి రౌండ్ నెక్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు అన్ని మార్కింగ్స్ అయిపోయినాయి కదా, ఇక కట్ చేసేద్దాము. కత్తిరిని మాత్రం ఇట్లా కట్ చేసేటప్పుడు చిన్నగా ఇట్లా ముందు కాకుండా ఇట్లా ఈ కత్తిరిని కొంచెం ఎక్కువగా ఓపెన్ చేసినట్లయితే మీకు రౌండ్ తిప్పటం అనేది ఈజీ అయిపోద్దండి. ఇది క్లాస్ 1లో సెకండ్ పార్ట్. ఒక పార్ట్ అనేది ఇంతకుముందే నేను చూపించాను కదా. ఈ వీడియో అంతా ఒకసారి పెట్టేసినట్లయితే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అనేది అవుతారు. ఇంత తలనొప్పి మనకి ఎందుకు అనుకుంటారని నేను 2 పార్ట్లుగా చేశానండి. రేపు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం, అది ఎలాగో అనేది చూపిద్దాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్నే ఫ్రంట్ పార్ట్కి ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తానండి. ఇది ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చటమే కాదు, మీకు ఉపయోగపడాలనేది నా తాపత్రయం. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.